హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. బిల్లులన్నీ గ్రీన్ ఛానల్‌కు రెడీ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్లుల స్టేటస్‌ను పరిశీలిస్తే ప్రాసెసింగ్ చాలా వేగంగా జరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే డీడీఓ గారి స్థాయి నుంచి బిల్లులు ట్రెజరీకి పంపించడం జరిగింది. అలాగే ఎస్టీఓ గారు కూడా వీటిని పరిశీలించి ఆమోదం తెలపడం పూర్తవుతోంది. మనం 2025 సంవత్సరానికి సంబంధించి బిల్లు నంబర్‌లు కూడా ఆన్‌లైన్‌లో స్పష్టంగా చూడవచ్చు. ఉదాహరణకు వెస్ట్ గోదావరి జిల్లాలోని భీమవరం మరియు పాలకొల్లు ఎస్టీఓ పరిధిలో ఉన్న విద్యాశాఖ బిల్లులను శాంపిల్‌గా తీసుకొని ట్రాక్ చేసినప్పుడు స్టేటస్ అంతా సానుకూలంగానే ఉంది. అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని గమనిస్తే అది ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే చూపిస్తోంది. అంటే బిల్లులు గ్రీన్ ఛానల్ పరిధిలోకి వెళ్ళాయి కానీ ఫండ్ క్లియరెన్స్ కోసం వేసి ఉన్నాయి అని అర్థము. మీరు మీ వ్యక్తిగత బిల్లు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలంటే ప్రాసెసింగ్ చాలా సులభం. పైన కనిపిస్తున్న లేదా సంబంధిత అధికారిక లింక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ పేజీలో మీ యొక్క యూజర్ నేమ్ దగ్గర మీ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ దగ్గర మీ యొక్క సీఎఫ్ఎంఎస్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే మర్చిపోయి ఉంటే అక్కడే ఉన్న ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. వెంటనే మీ సీఎఫ్ఎంఎస్ ఐడీకి లింక్ అయి ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు టెక్స్ట్ మెసేజ్ అయితే రూపంలో కొత్త పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అయ్యి ప్రస్తుత సంవత్సరం మరియు బిల్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా క్షణాల్లో మీ యొక్క బిల్లు స్టేటస్ ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. ఇక పెన్షనర్ల విషయానికొస్తే వారి బిల్లు కూడా చాలా వరకు అప్రూవల్ దశ దాటుకొని గ్రీన్ ఛానెల్‌లో నిలిచి ఉన్నాయి. అక్కడ కూడా స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌గానే చూపిస్తోంది. సాఫ్ట్‌వేర్ పరంగా బిల్లుల ప్రాసెసింగ్ అయితే పూర్తయింది. మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతూ ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్‌సైట్‌ల ద్వారా గానీ, లేదా ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి నిధి యాప్ ద్వారా గానీ నవంబర్ 2025కు సంబంధించిన జీతాల స్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇలా దాదాపు అన్ని డిపార్ట్‌మెంట్‌ల వారికి కూడా పే స్లిప్స్ జనరేట్ అవుతున్నాయి. మొత్తం మీద చూస్తే టెక్నికల్‌గా బిల్లులన్నీ ఆమోదం పొంది గ్రీన్ ఛానెల్‌కి సిద్ధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు కావాల్సింది కేవలం ట్రెజరీ నుండి తదుపరి కదలిక. ఒక్కసారిగా గ్రీన్ ఛానెల్ నుండి క్లియరెన్స్ వచ్చిన బిల్లులు ఆర్‌బీఐ ఈకోబేర్ ప్లాట్‌ఫామ్‌కి వెళ్తే అక్కడ బ్యాచ్ నంబర్‌ల పైన వెంటనే ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాలో జీతాలు, పెన్షన్లు క్రెడిట్ కావడం మొదలవుతుంది. బిల్లుల కదలికపై ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచడం జరిగింది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.